హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత విష్ణు అలాగే పృథ్వీ వీళ్ళ కాంబినేషన్ని కూడా చాలా మంది ఇష్టపడుతూ నిజంగా వీళ్ళిద్దరూ ఒక దగ్గర చేరితే చూడాలని చాలా మందికి కోరికగా అనిపించేది ఆ రోజుల్లో. బట్ ఈ రోజుల్లో ఇక చాలా కొత్త కొత్త జోడీలంతా ఏర్పడుతూ వచ్చేసారు. బట్ ఈ యొక్క పాత జోడీ మళ్ళీ కొత్తగా మన ముందుకు రాబోతున్నారు. అది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఇక అది కూడా వాలంటైన్స్ డే సందర్భంగా వీళ్ళు చేసే ఒక వాలంటైన్స్ డే థీమ్‌లో వీళ్ళిద్దరు కూడా రావడం నిజంగా చాలా అంటే చాలా విశేషంగా అనిపించింది. ఇక వీళ్ళిద్దరితో ఒక మంచి సాంగ్‌నైతే పెర్ఫార్మన్స్ చేపించబోతున్నారు. నిజంగానే పృథ్వీ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. సో, నార్మల్‌గా పృథ్వీకి డాన్స్ అంటే అంతగా రాదన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ విష్ణు అయితే ఎక్స్‌ప్రెషన్స్ కానీ, డాన్స్ కానీ ఏదైనా అమేజింగ్‌గా చేసేస్తుంది. ఇక పృథ్వీతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే నిజంగానే విష్ణు అయితే గాల్లో తేలిపోతూ ఉంటుంది. ఇక నిజంగానే ఒక మనిషి ఇష్టమైన మనిషితో చేసేటప్పుడు ఆ కెమిస్ట్రీ కానివ్వండి, ఆ మూవ్స్ కానివ్వండి, ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి కదా. అందుకేనేమో వీళ్ళిద్దరు డ్యాన్స్ చూసి మన ఇంద్రజ గారైతే వావ్ ఫ్లాలెస్ అన్నట్టుగా మంచి కమెంట్స్ అయితే ఇచ్చేశారు. నిజంగానే వ్యాలంటైన్స్ డేకి వీళ్ళిద్దరూ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ని ఫ్యాన్స్ని అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంచారని చెప్పాలి. ఇక వీళ్ళతో పాటు మంచి మంచి ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ అలాగే మంచి మంచి సాంగ్స్ మంచి మంచి అక్కడ కొన్ని రీక్రియేట్ చేయడం అయితే జరిగింది. కొన్ని పోజెస్ని అనమాట. అవేంటంటే ఎక్సర్సైజ్కి సంబంధించి కొన్ని యోగా పోజెస్ లాంటివి కొన్ని ఇచ్చారు. ఇక మన అమర్దీప్కి అయితే తన సుమతి శతకం ఆ యొక్క సినిమా ప్రమోషన్ కోసం తను కూడా వచ్చేసి తను వాళ్ళ హీరోయిన్కి ఇద్దరికి సో అమర్దీప్ ఒడిలో హీరోయిన్ కూర్చోవాలి. ఇక హీరోయిన్ వచ్చేసి నువ్వు మామూలోడివి కాదు, కొద్దిగా అలసిస్తే చాలా అల్లుకోపోయే రకానివే అని చెప్పేసి డైలాగ్ చెప్తూ ఉంటే, అవును నువ్వు ఇంత చనువిస్తే చాలు నీ ఇంటి దాకా వచ్చేస్తారని చెప్పి తనను కూర్చోబెట్టుకొని సరదాగా చెప్తూ ఉంటాడు. ఇక విష్ణుకి అలాగే పృథ్వీకి వచ్చేసి పృథ్వీ వచ్చి ఇలాగా అంటే బోళ్ళ పడుకున్నట్టుగా ఉంటే తన మీద కూర్చోవాలి మన విష్ణు. ఇక అలాగే కూర్చుంటే మీ వాడికేంటి చెమట్లు పట్టేస్తున్నాయి అంటే వెయిట్‌ని భరించాలి కదా పాపం. మన వీపు మీద అంత బరువును మొయ్యాలంటే కష్టమే కదా! కానీ కూర్చున్నాడనమాట అట్లాగే విష్ణుని పెట్టుకొని. సో, వీళ్ళకైతే ఆ పోజ్ అయితే ఇచ్చేస్తారు. ఇలా చాలా సరదాగా ఉంటుంది. అలాగే విష్ణుని ఈ వాలంటైన్స్ డేకి ఏంటి నీకు గిఫ్ట్ కావాలని పృథ్వీ అడుగుతూ ఉంటే నాకు ఒక టెడ్డీ బేర్ కావాలి. టెడ్డీ బేర్ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని పెట్టుకొని పడుకోవాలని ఇష్టము అని చెప్పగానే అబ్బా అని ఆలోచిస్తాడు. ఏమైంది అంటే ఆ టెడ్డీ బేర్ నేనైతే బాగుండు కదా అని డైలాగ్ అయితే చెప్పేస్తాడు. ఇక ఆ డైలాగ్ వినగానే విష్ణుకి అయితే అసలు పృథ్వీ నోట్లో నుంచి ఆ మాట రావడమే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇన్నిన్ని స్వీట్ స్వీట్ మాటలన్నీ మాట్లాడుతుంటే అసలు విష్ణు అస్సలు గాల్లో తేలిపోతూనే అనిపించేసింది అనమాట. నిజంగా ఇలా చాలా సరదాగా ఉంటుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.